వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఓ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ని ముక్కలు ముక్కలుగా నరకాలని ఆ పాస్టర్ తన ప్రసంగంలో తెలిపాడు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని నమ్మడం అంటే అక్కని చెల్లిని భార్యని అమ్మటమేనని కొత్త నిర్వచనం చెప్పాడు ఈ ప్రబుద్ధుడు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక చర్చి పాస్టర్ పవన్పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు. పవన్ కళ్యాణ్ను ముక్కలు చేసిన తప్పు లేదన్నాడు. ఈ వ్యాఖ్యలు తాను చేస్తానని కూడా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ అంశంపై చర్చ మొదలైంది. దీనిపై చర్యలు తీసుకున్న పోలీసులు చర్చి పాస్టర్ను అరెస్టు చేశారు. ఇంతకీ ఈ చర్చి పాస్టర్ ఇలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ పాస్టర్ ఎలాంటి వాడు? దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఏమన్నా దాగుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు పువ్వుల లావణ్య, టీడీపీ అధికార ప్రతినిధి మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి పువ్వుల లావణ్య గారితో మాట్లాడదాం. లావణ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. లావణ్య గారు, మీరు చూసే ఉంటారు, నిన్న ఏదైతే ముమ్మడివరం దగ్గర ఉన్న సింగరాయపాలెం చర్చి దగ్గర పాస్టర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మం అంటే కూడా ఆయన ఒక నిర్వచనం చెప్పాడు. తల్లిని చెల్లిని భార్యని సనాతన ధర్మాన్ని నమ్మితే దాన్ని నమ్మేసినట్లే అని మాట్లాడిన మాటను ఎలా చూడాలి? ఇక ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ని ముక్కలుగా నరకాలని మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? ఏఎన్ఎం ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారాలు. నమస్తే అండి. అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే పాస్టర్ చర్చిలో అనుచిత వ్యాఖ్యలు చేశాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. అంటే సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క హిందువుడికి సంబంధించింది. ఏదైతే ఇప్పటి లోకంలో సనాతన ధర్మం పూర్తిగా కనుమరుగవుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హిందువుల యొక్క గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఒక ముఖ్య పాత్ర అతను సనాతన ధర్మం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చిలో ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, పాస్టర్ అనే వాళ్ళు ఏం చేయాలండి? చర్చిలో ఒకప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు బైబిల్లో? ధర్మంగా ఉండాలి, కరుణ, జాలి, దయ కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి అనే విధంగానే యేసుక్రీస్తు గారు కూడా బైబిల్లో చెప్పారు. చర్చిలో అటువంటి ఒక క్రిస్టియన్స్ కి ఒక పవిత్ర స్థలమైన ఒక చర్చిలో పాస్టర్ ఏం మాట్లాడారండి? అతను ఒక పాస్టర్ స్థాయిలో ఉండి కూడా ఆ హితబోధ వినడానికి వచ్చిన ఎంతో మంది భక్తులు ఉంటారు. వాళ్ళతో ఏం చెప్పాలి? కరుణ, జాలి, దయ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల మనం కరుణతో ఉండాలి, అందరినీ సహాయం చేసే మార్గంలో ఉండాలని బోధించాలి. అతను అక్కడ చెప్పింది ఏంటి? ఒక హింసపరమైన ఒక కుట్రకి దారి తీసే చర్యలు పాల్పడే విధంగా జనాల్ని రెచ్చగొడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అతను ఒక పాస్టర్ స్థానంలో ఉండి కూడా ఒక కుల విద్వేషాలు, ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, ప్రజల మధ్య ఒక ద్వేషపూరితమైన హింసకు గురి చేసే విధంగా అతను మాట్లాడటం జరిగింది. ఇటువంటి పాస్టర్ పదవిలో లేకుండా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇటువంటి పాస్టర్ వలన ఎంతో మంది అక్కడ ఆ విధంగా వచ్చినటువంటి భక్తులు గాని, బయట విన్నటువంటి వాళ్ళు గాని కులం పరంగా విద్వేషాలు చెలరేగి మనుషుల మధ్య విభేదాలు ఏర్పడి ఇది హిందూ ధర్మం మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. లావణ్య గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు
సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, మనది ఒక బయట ఒకటి మన దగ్గర ఉన్నది, అది ఏదైతే పాస్టర్ మాట్లాడారో అది ఒకసారి ప్లే అవుతుంది, వినండి, మాట్లాడదాం. ఓకే సార్. ఎస్. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అతను ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి, వాక్యములోనికి వెళ్ళాలి. మరి రైట్.